అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూన్ నెల 25వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 25వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి అమావాస్య నక్షత్రం మృగశిర కరణం చతుస్పద పక్షం కృష్ణపక్షం యోగం గండ రోజు బుధవారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:51 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:23 నుండి 2:08 వరకు ఉంటుంది. యమగండ ఉదయం 7:09 నుండి 8:54 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు మీకు మానసిక అనారోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలించుకోవాలి. దానికోసం మీరు దాన ధర్మాలు సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు. కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి. ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొడుతుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడే వారికి దగ్గరవ్వాలి అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. మీరు మీ జీవిత భాగస్వామి ఇటీవల కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే ఈరోజు మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం కానున్నది. బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణతిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. మీకే బరువు బాధ్యతగా అనిపించలేదని అనడం వల్ల మీపై మోయలేని భారం పడవచ్చు. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ట్రావెల్ మరియు విద్యా పథకాలు మీకు తెలివిని పెంచుతాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అదనపు స్పెషల్ టైము ఇస్తారు. మీ అభిమాన కళ నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే యాంగ్జైటీని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయవచ్చును. రియల్ ఎస్టేట్ల పెట్టుబడి అత్యధిక లాభదాయకం. కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు. కానీ బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు. ఆఫీస్లో మీ పనికి ఒక మెచ్చుకోలు దక్కవచ్చు. మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతో ఈరోజు ఫలించనున్నది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. కుటుంబం, స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి మనసును మబ్బుక్రమేలా చేస్తుంది. మీ శక్తిని, అభిరుచిని పునర్జితం చేసే వినోదయాత్రకు వెళ్లే అవకాశం ఉన్నది. బంధువులు మీ వద్దకు అభివృద్ధి దిశగా తాజా ప్రస్తావనలు తెచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఈ రోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహ ఉద్యోగితో గడుపుతారు. శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు. ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులు నియంత్రించుకుని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి. మీ పిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యం. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. మీరు ఈ రోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. ఆఫీస్లో మీ పనికి మెచ్చుకోలు దక్కవచ్చు. ఈ రోజు కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలి అనుకునే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. వారి నుండి మీకు ధనం అయితే అందుతుంది. మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దానిని మీ బంధువులకో లేదా సన్నిహిత మిత్రులకో చెప్పేయండి. అది మీ మనసులోని భారాన్ని అయితే తొలగిస్తుంది. ప్రేమనురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజుని మీరు జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. కొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహుగొప్పది. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్లాలని అనుకుంటే ఇది మంచి రోజు. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. వారు చివరి నిమిషం వరకు నిర్ణయాన్ని తీసుకోవడాన్ని పక్కన పెట్టవచ్చు.
ఇది ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది. అకౌంటెంట్లు ఈరోజు తీవ్రమైన పనిభారంతో తలక్రిందులవుతారు. భూమి లేదా భవంతిని విక్రయించాలని ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు సానుకూల ప్రతిస్పందన లభిస్తుంది. పన్నులు, బ్యాంకులు వంటి విషయాలకు సంబంధించి ఈరోజు అనుకూలమైన రోజు. ఈరోజు పెండింగ్ విషయాలు మొదలుపెట్టి తమలకుండా ఉంటాయి. ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని రావచ్చును. ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లు మీరు వెలుగులో ఉంటారు. మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంతో మీ సహోద్యోగులు సమర్థిస్తారు. మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. క్రింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలు సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి. ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని, శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి. ఆ పాత మధురమైన జ్ఞాపకాలను ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీకు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఏరియర్లు, బకాయిలు ఎట్టకేలకే చేతికందుతాయి. ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ప్రేమకి మంచి రోజు. సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి. అలాగే దానిని వీలైనంత రొమాంటిక్గా చేయండి. మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంలో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు. మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. క్రింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలను సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలెక్కను ఒత్తిడిని కలిగిస్తుంది. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వేళ్ళ నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి. అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది. ప్రేమకై జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మీకు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్కి అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది. కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరైన సమయం. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువలన మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మీరు ఊహించిన దానికన్నా చుట్టాల రాక ఇంకా బాగుంటుంది. మీ శక్తిని, అభిరుచిని పునరుజ్జితం చేసి వినోదయాత్రకు వెళ్ళే అవకాశము ఉన్నది. ఈరోజు మీకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. తన జీవితంలో మీ విలువ గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి దుర్గా ఆలయంలో బాదం సమర్పించి వాటిలో సగం ఇంటికి తీసుకుని వెళ్ళండి. అద్భుతమైన వ్యాపారం మరియు పని జీవితం కోసం నలుపు లేదా నీలం వస్త్రంలో చుట్టి ఉంచండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.